పేద బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాల నాయకులు స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కాపులవాల సెంటర్ రంగా గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడానికి వచ్చిన మన మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ వంగవీటి మోహన్ రంగా గారు అంటే అందరి వాడు. ఆయన పార్టీలతో, మతాలతో, కులాలతో, వర్గాలతో సంబంధం లేదు. మరి ఇందాక కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ఇప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆయన అందరి మనిషి అందరి ఉదాహరణ ఇప్పుడు జరిగే కార్యక్రమాలే నిదర్శనం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అన్ని పార్టీ నాయకులకి, అలాగే రంగా గారి అభిమానులకి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. బోడే ప్రసాద్ గారు అన్నట్టు ఈ భూమి, ఈ ధరిత్రి ఉన్నంతకాలం ఈ తెలుగు ప్రజలు వంగవీటి మోహన్ రంగా గారిని మర్చిపోరు. మరి ఆయన దాదాపు చనిపోయి 30 సంవత్సరాలు అయినప్పటికీ అప్పటికి ఇక్కడ ఉన్న యువత చాలామంది పుట్టుంటారు. ఇంకా ఇవాళకి కూడా మరి ఆయన పేరు చెప్తే ఒక రకమైన వైబ్రేషన్స్. మరి సార్ చెప్పినట్టుగా ఆయన జీవించి ఉంది చాలా కొద్ది కాలమే. ప్రజాసేవ కూడా, శాసనసభ్యులు ఉంది కూడా చాలా కొద్ది కాలమే. మరి 3.5 సంవత్సరాల శాసనసభ్యులుగా ఉన్న కాలంలో మరి ఆయన చనిపోయిన తర్వాత మరి ఇన్ని యుగాలైనా కానీ, ఇన్ని సంవత్సరాలైనా కానీ మరి రంగా గారిని మర్చిపోలేదంటే ఆయన పేద ప్రజల కోసం ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఎదురు నిలబడి మీకు అండగా నేను ఉన్నానని చెప్పి ఆయన పోరాట పటిమ ఈరోజు యువత ముఖ్యంగా ఆదర్శంగా తీసుకోవాలి. మరి ఆయన కనుక ఒక్క క్షణం నేను జీవించి ఉండాలి, నేను బ్రతికి ఉండాలని ఒక ఆలోచిస్తే ఆయన్ని చంపటం వాళ్ళ తరం కాదు, వాళ్ళని పుట్టించే బ్రహ్మతరం కూడా ఏంటి కాదు. మరి ఆయనకి ఎటువంటి స్వార్థం లేకుండా, జీవితం మీద ఆశ లేకుండా, చావైనా బతుకైనా పేద ప్రజల కోసమే అని చెప్పి నడి రోడ్డు మీద నిరాదీక్ష చేస్తుంటే మరి అటువంటి వ్యక్తిని కొంతమంది దుర్మార్గులు పొట్టను పెట్టుకున్నారు. అది మీ అందరికీ తెలిసిందే. మరి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో, మరి ఏం చేస్తున్నారో ఏంటో, మరి వాళ్ళని ఎవరో ఎక్కువ చేర్చుకున్నారో మీ అందరూ ఒకసారి ఆలోచించుకోండి. కాబట్టి రాబోయే రోజుల్లో యువత ముఖ్యంగా రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన ఆలోచన విధానాలని, ఆలోచన పటిమని ముందుకు తీసుకెళ్ళి రంగా గారి ఆశయం యువతంతా పనిచేయాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరికీ, మైనారిటీ నాయకులకి, దళిత నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్ వంగవీటి మోహన్ రంగా, జోహార్ వంగవీటి మోహన్ రంగా.